హలో నమస్తే, వెల్కమ్ టు సినీ ముచ్చట్లు విత్ యువర్ సమ్రాట్ ఇన్ తెలుగు నౌ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మనందరినీ నవ్వించి ఒకప్పట్లో హీరోగా చేసి ఆ తరువాత సైడ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్తో పాటు ఫాదర్ రోల్స్లో చేసి చాలామందిని తన యాక్టింగ్తో మెప్పించి ఏడిపించిన వ్యక్తి. 90s కిడ్స్కి అయితే ఈయన స్క్రీన్ పైన కనిపించగానే నవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన ఫాదర్ రోల్స్లో నటించడం మొదలుపెట్టారో అందరూ ఆ ఫాదర్ రోల్కి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆయన ఎవరో కాదండి, మన చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారి లైఫ్లో జరిగిన ఇన్సల్ట్స్ అన్నీ న్యూస్ పేపర్లో రాలేదు. ఈ నేమ్స్తో హెడ్లైన్స్ కూడా కావు. కానీ ఆయన ఓన్ ఇంటర్వ్యూస్లో చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు ఆయన పెయిన్. ఆయన చెప్పిన ఒక బిగ్గెస్ట్ హర్ట్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక మూవీ షూట్ సెట్లో ఒక ప్రొడ్యూసర్ ఆయనని పబ్లిక్గా ఇన్సల్ట్ చేశారు అని. ఆ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పారు, నాతో మాట్లాడే విధానం చాలా రూడ్గా ఉంది, అందరు ముందు రెస్పెక్ట్ ఇవ్వలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి చాలా వరకు ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చి బాధపడ్డారు కూడా ఆయన. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మూవీ నేమ్ని ఆయన డిస్క్లోజ్ చేయలేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో నేమ్స్ చెప్పడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అవుతాయి అని. ఆయన సైలెంట్గానే ఉండిపోయారు. ఎర్లీ కెరియర్లో అంటే 1960s నుంచి 70sలో చాలా మూవీస్లో హీరోగా కాకుండా సైడ్ యాక్టర్స్ అని ట్యాగ్ పెట్టారు ఆయన పైన. షూట్ సెట్స్లో ప్రయారిటీ ఇవ్వకపోవటం, కాల్ షీట్లో లాస్ట్లో పెట్టడం, సీన్స్ సడన్గా కట్ చేసేయటం, ఇవన్నీ ఆయన మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చిన పెయిన్. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒక స్పెసిఫిక్ మూవీకి కాదు, లైక్ గూఢచారి 116, రంగుల రాట్నం, సిరిసిరి మువ్వలు లాంటి మూవీ టైంలో కూడా ఆయన టాలెంట్ని చూసి రీజన్ అయింది ఆయన వర్క్కి, కానీ ఇన్సల్ట్ మాత్రం తప్పలేదు. మళ్ళీ లేటర్ ఆన్ కెరియర్లో సీనియర్ యాక్టర్ అయిన తర్వాత కూడా ఒక షూట్లో ప్రొడ్యూసర్స్ చెప్పిన హార్ష్ వర్డ్స్ ఆయనని చాలా వరకు డిస్టర్బ్ చేసింది. అక్కడ ఆయన రియలైజ్ అయినది ఏంటంటే, సినిమాలో సక్సెస్ ఉన్నా కూడా డిగ్నిటీ అనేది గ్యారంటీ లేదు. ఆయన ఎప్పుడు ఫైట్ చేయలేదు, మీడియా ముందుకి రాలేదు, నేమ్స్ బయటికి చెప్పలేదు, జస్ట్ వర్క్తో అందరికీ సమాధానం చెప్పేవారు. ఈ రోజుకి మనము తమ్ముడు లాంటి మూవీస్లో ఆయన పవర్ఫుల్ రోల్ చూసాము, కానీ ఆ స్క్రీన్లో వర్క్ చేయడం వెనకాల ఆయన సైలెంట్గా స్వాలో చేసిన ఇన్సల్ట్స్ ఎన్నో ఉన్నాయంట. చంద్రమోహన్ గారు మనకి చెప్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, ఇన్సల్ట్ చేయటం ఈజీయే, కానీ మన డిగ్నిటీతో రెస్పాండ్ చేయటం చాలా రేర్. అందుకే ఆయన లైఫ్ ఒక సైలెంట్ ఇన్స్పిరేషనల్గా మిగిలిపోయింది. ఈరోజు మన ముందు ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన పాత్రలు, సన్నివేశాలు, కామెడీ ఎప్పటికీ మన మధ్యలోనే ఉండిపోతాయి, మన నవ్వుల్లో ఉండిపోతాయి. చంద్రమోహన్ గారు, మీ లైఫ్ ఒక అద్భుతం అండ్ మాకు ఒక లెసన్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ and memories with silver screens.